చూస్తున్నారా? చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే మామిడికాయ పచ్చడి అండి. వేడివేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని తింటూ ఉంటే నోరు ఊరిపోతుంది. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా చాలా బాగుంది. ఈరోజు అయితే మామిడికాయ పచ్చడి అయితే పెట్టేశాము. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను. ముందుగా వాటర్ తీసేసుకొని కాయల్ని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. కనీసం ఒక రోజన్నా వాటర్లో నానబెట్టేసుకోవాలి. అప్పుడైతేనే కాయలు అనేది గట్టిగా పడతాయి, పచ్చడి అనేది నిలువ ఉంటుంది. వాటిని శుభ్రంగా కడిగేసుకొని గాలికి ఆరబెట్టేసుకోవాలి, తడి ఏం లేకుండా నీట్గా. నేను ఒక 10 కాయలకి సరిపడగా చూపిస్తున్నాను, స్కిప్ చేయకుండా చూసేయండి. చక్కగా వస్తుంది పచ్చడి అనేది, పాడవకుండా ఉంటుంది. మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే టిప్స్ పాటివ్వాలి కదా, దానికి తగ్గట్టుగా కొలతలు పాటిస్తే మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. వీటిని శుభ్రంగా కడిగేసుకొని తూడ్చేసుకోవాలండి. తూడ్చేసుకొని మళ్ళీ గాలికి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి. ఇలా చూసారా కాయలు ఎంత నిగనిగలాడుతూ ఉన్నాయి కదా. కాయలు అనేది గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి. మనం తీసుకునేటప్పుడు కాయలు పెద్దగా ఉన్నాయా చిన్నగా ఉన్నాయా కాకుండా కాయలు గట్టిగా ఉన్నవి తీసుకుంటే మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. తర్వాత అవి మంచిగా ఆరిన తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటిది లేకపోతే బయట మనకి మార్కెట్లో మనం కాయలు అమ్మే దగ్గరే ఇలాంటి కత్తి ఉంటుంది, అక్కడైనా కొట్టించుకోవచ్చు. బయట అయితే మనం కడిగి ఆరబెట్టేసుకోలేం కదండి, తీసుకోగానే వెంబడే కొట్టేస్తారు. అలా కాకుండా మన ఇంట్లోకి ఒక్కసారి ఇలాంటివి తీసుకొచ్చుకుంటే చక్కగా మనకి ఎన్ని కాయలు కావాలంటే అన్ని ఇంట్లోనే ఈజీగా కొట్టేసుకోవచ్చు. చాలా బాగా వర్క్ చేస్తుందండి ఈ కత్తి అనేది. ఇలా మనకి సరిపడినలాగా ఏ సైజు ముక్కలు కావాలంటే అలాగా కొట్టేసుకోవచ్చు. ఇదైతే తెచ్చుకొని 3 సంవత్సరాలు అవుతుందండి. చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇంట్లోనే మా ఆయననే కట్ చేస్తారు. ఇలా అన్నింటినీ చిన్నగా ముక్కలాగా కట్ చేసేసుకొని లోపల ఉన్న జీడి ఉంటుంది కదా అది తీసేసుకోవాలి. కాయలు అనేది లోపల పిక్క అనేది విరగకుండా కొట్టుకుంటే మనకి పచ్చడి అనేది ముక్క అనేది గట్టి పడుతూ ఉంటుంది, మెత్తగా కాకుండా ఉంటుంది. ఇలా కొట్టిన తర్వాత పైన పొర ఉంటుంది కదా ఇది తీసేసుకోవాలి. తీసేసుకోకపోతే దాంట్లో తేమ ఉండి పచ్చడి అనేది పాడవుతుంది. అలా కాకుండా మంచిగా నీట్గా తీసేసుకొని శుభ్రంగా గాలికి అనేది ఆరబెట్టేసుకోవాలి. ఒకసారి ముక్కలు ఇలా తీసేసుకున్నాక కూడా ఒకసారి తుడిచేసుకోవాలి. గాలికి మనకి ఒక అర్ధగంట గంట సేపు పెట్టుకుంటే ముక్కలు అనేది చక్కగా ఉంటాయి. ఇలా అన్నిటినీ మనకి సరిపడినంత కట్ చేసేసుకొని ఆరబెట్టేసుకోవాలి. తర్వాత దాంట్లోకి సరిపడినంత వెల్లుల్లి రెబ్బలు 10 కాయలకి 2 కిలోల మామిడికాయలు అయితే వచ్చేసాయండి, 2 కిలోల ముక్కలు అయితే వచ్చేసాయి. తర్వాత దానికి అరకిలో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల మెంతులు, 3 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. ఒక 100 గ్రాముల ఆవాలు వేసుకోవాలి. 200 గ్రాముల కారం వేసుకోవాలి. కొంచెం పసుపు, ఆయిల్ వేసుకోవాలి. పల్లి నూనె అయితేనే బాగుంటుంది. మనం మిక్సీ పట్టేసుకునేటప్పుడు మిక్సీ జాడి అనేది పచ్చిగా లేకుండా ఆరబెట్టేసుకొని తర్వాత దాంట్లోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం మిక్సీకి వేసుకునేటప్పుడు కొన్ని పేస్ట్ చేసుకొని వేసేసుకోవాలి, కొన్ని డైరెక్ట్గా వేసేసుకోవాలి. తర్వాత కల్లుప్పు అండి, కల్లుప్పుని ఇలా ఎండబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇది కూడా 200 గ్రాములు పడుతుంది. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఆవాలు ఉంటుంది కదా లైట్గా ఫ్రై చేసేసుకోవాలి, మరీ ఎక్కువగా కాకుండా. వీటిని కొంచెం పోపులోకి వేసుకున్నాను, పక్కకైతే తీసి పెట్టేసుకున్నాను. మీకు ఆవాలు పచ్చిదే కావాలంటే పచ్చిదైనా వేసేసుకోవచ్చు, కానీ కొంచెం లైట్గా వేయించితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది మనకి కాయల్ని తగ్గట్టుగా ఆవపిండి వేసేసుకోవాలి. నేను 2 కిలోలకి 100 గ్రాముల ఆవాలు అయితే వేసుకుంటున్నాను. 1 కేజీ కాయలకి 50 గ్రాముల ఆవాలు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు. తర్వాత మెంతులు, జీలకర్ర కూడా వేసేసుకొని 2 ఒకసారి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇది కూడా కొంచెం పక్కకు పెట్టేసుకుంటున్నాను పోపులోకి వేసుకోవడానికి. ఇలా దోరగా ఫ్రై చేసేసుకోవాలి, మాడకుండా. 2 టేబుల్ స్పూన్లు వేసేసుకోవాలి. 2 టేబుల్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసేసుకొని వేయించేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ వేసేసుకోవాలి. తర్వాత ముక్కలు చూసారా ఇలా గిన్నెలో వేసేసుకొని దాంట్లోకి పచ్చి నూనె ఉంటుంది కదా, మనకి పల్లి నూనె అయితే బాగుంటుంది, పల్లి నూనె వేసేసుకోవాలి. కొంచెం అంతా ఆయిల్ అయితే ఇందులోకి వేసేసుకొని ముక్కలన్నీ చక్కగా అందులో నానితే మనకి ముక్క అనేది గట్టి పడుతుందండి. తర్వాత అందులోకి కొంచెం పసుపు వేసుకుంటే బాగుంటుంది. ముక్కలన్నీ తడిసేలాగా ఇలా గిన్నెని
ఇలా కలుపుతూ ఉంటే మనకి ముక్కలన్నీ చక్కగా నానిపోతాయి. మనము చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ గిన్నె కానీ ఏ గరిటె కానీ మనం కలపాల్సినవి పట్టుకుంటే పచ్చిగా లేకుండా చూసుకోవాలండి. ఎందుకంటే మనం సంవత్సరం పాటు నిలువ ఉండేటట్టుగా పెట్టుకుంటున్నాం కాబట్టి పచ్చడి అనేది పాడవకుండా చూసుకోవాలి. ఇవన్నిటిని ఇలా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత పచ్చడిలోకి కారం ఉంటుంది కదా, 3 మ్యాంగో కారం, ఇది 200 గ్రాములు వేసుకుంటున్నాను. మనకి ముక్కలు కొలిచి చూసుకుంటే కేజీ కాయలకి 100 గ్రాముల కారం అయితే సరిపోతుంది. నేను 200 గ్రాములు తీసుకున్నాను 2 కేజీలకి. ఇలా కారం ఎర్రదైతేనే మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది, చూడటానికి కలర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఉప్పు కూడా అంతేనండి, 200 గ్రాములకి కొంచెం తక్కువ వేసుకోవాలి. తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని మళ్ళీ వేసేసుకోవచ్చు. తర్వాత ఆవపిండి మొత్తం అంతా వేసేసుకోవాలి. 100 గ్రాముల ఆవపిండి వేసుకోవాలి. తర్వాత జీలకర్ర మెంతుల పొడి కూడా వేసేసుకోవాలి. ఇదంతా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, కొన్ని మిక్సీ పట్టాను, అది పోపులోకి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, ఇవి కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవి పచ్చలో నానిన తర్వాత ఊరిన తర్వాత చాలా చాలా బాగుంటాయి వెల్లుల్లి రెబ్బలు అయితే. ఇలా మొత్తం అంతా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. నేను కొంచెం చిన్న గిన్నెలో వేసాను కానీ కొంచెం ఇబ్బందిగా ఉంది. మీరు పెద్ద వేసన్లో వేసుకొని కలిపేసుకోవాలి. మొత్తం అంతా చక్కగా కలిసిపోతాయి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇలా ఒకసారి గిన్నెతోటి కలిపేసుకుంటే మొత్తం మంచిగా కలిసిపోతాయండి. కానీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, కారం అనేది మీద పడకుండా. తర్వాత ఇవి ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఊరిపోతాయి. అప్పటి వరకు మనం పోపు చేసేసుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ అయితే ఇంత అంతే అనేది ఏం లేదండి, మనకి కావాల్సినంత వేసేసుకోవచ్చు. ముక్కలు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. నేను మాత్రం 1/2 లీటర్ అయితే వేసాను. ముందుగా 1/4 కేజీ వేసాను కదా ముక్కలు కలిపేటప్పుడు. తర్వాత పోపు చేసేటప్పుడు 1/4 కేజీ వేసాను. తర్వాత 1/4 కేజీ అంటే 250 గ్రాములు వేసుకున్నాను. తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు, కొన్ని ఎండుమిర్చి వేసేసుకొని తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి రెబ్బల పేస్ట్ ఉంది కదా, ఇది కూడా అందులోకి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మాడకుండా కొంచెం దూరంగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పోపు చేసేటప్పుడు కొంచెం పెద్దది కడాయి పెట్టుకుంటే బాగుంటుంది, లేదంటే మొత్తం పొంగిపోతుంది ఆయిల్ అనేది. అలా కాకుండా చూసుకోవాలి. ఇలా దూరగా ఫ్రై చేసేసుకొని వెంబడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. చూసారా, ఈ కలర్ వచ్చేస్తే సరిపోతుంది. మరి మాడితే మాత్రం టేస్ట్ చేంజ్ అయిపోతుంది. అలా కాకుండా ఈ కలర్ వచ్చేస్తే సరిపోతుంది. కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారి పెట్టేసుకోవాలి. ఏంటి కలర్ చేంజ్ అయింది అని అనుకోకండి, గంట నేను ఆల్రెడీ కలిపేసుకున్నాను కదా ముక్కల్లో, ఉప్పు కారం అన్నీ కలిపేసుకున్నాను కదా, ఆ గరిట పెట్టి కలుపుకున్నాను కాబట్టి ఆయిల్ అనేది ఇలా రెడ్గా వచ్చేసింది. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనకి పచ్చడిలోకి కలిపేసుకోవాలి. ఎందుకంటే పచ్చడి కలర్ అనేది చేంజ్ అవుతుంది కొంచెం వేడిగా ఉన్నా. అలా కాకుండా చూసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఇందులోకి వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. మనం పచ్చడి స్టార్ట్ చేసే ముందుగానే కావాలంటే ఒకరోజు ముందుగానే మనం ఏం చేయాలంటే, మనం పచ్చడి ఊడ్చిపెట్టే జాడి ఉంటుంది కదా పచ్చడి వేసేసుకోవడానికి, ఆ జాడి అనేది శుభ్రంగా వాష్ చేసేసుకొని ఎండలో ఒక రోజంతా ఎండలో పెట్టేసుకోవాలి. తడి తేమ అనేది ఏమీ ఉండకుండా చూసుకోవాలండి. కొన్ని మనం పచ్చడి పెట్టేటప్పుడు టిప్స్ పాటిస్తే పచ్చడి అనేది నిలువ ఉంటుంది, లేదంటే కొంచెం తడి తాకిన పచ్చడి అనేది పాడవుతుంది. మనం సంవత్సరం పాటు నిలువ ఉండేటట్టుగా చేసుకుంటాం కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకుంటాం కదా, అలా మనం చాలా జాగ్రత్తగా పెట్టేసుకుంటేనే పచ్చడి అనేది నిలువ ఉంటుంది. ఇలా మొత్తం అంతా పోపు చేసుకున్న తర్వాత ముక్కలకి పట్టించేలాగా కలిపేసుకోవాలి. నాకు సరిగ్గా చేయడానికి రాకపోతే, ఎగిరేయడానికి రాకపోతే మా ఆయన సహాయం తీసుకొని కలిపించుకుంటున్నాను. మా ఆయన అయితే మొత్తం అంతా తడిసేలాగా కలిపేస్తున్నాడు చూసారా. ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకొని మనకి 3 days అలాగే ఉంచేసుకోవాలండి. మంచిగా చక్కగా ఊరిపోతుంది. జాడీలోకి కూడా పెట్టొచ్చు, కానీ ఊకే ఇందులోకి తీసే బదులు అందులోనే ఉంచేస్తే చక్కగా ఊరిపోతుంది. చూసారా ఎంత చక్కగా ఆయిల్ అనేది సపరేట్ అయిందో. ఇప్పుడు దీంట్లోకి జాడి నీట్గా తుడిచేసుకొని ఆరబెట్టేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. చూసారా జాడి అనేది ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు దీంట్లోకి మొత్తం అంతా వేసేసుకోవాలి. జాడైతే అస్సలు తడిగా ఉండకుండా చూసుకోవాలండి. ఇలా పచ్చడిని మొత్తం అంతా జార్లోకి వేసేసుకొని చాలా జాగ్రత్తగా చేసేసుకోవాలి. మీకు కావాలంటే ఆయిల్ తక్కువ అనిపిస్తే జాడీలోకి కొంచెం ఫస్ట్ ఆయిల్ వేసేసుకున్న తర్వాత కూడా పచ్చడి అనేది అందులోకి వేసేయచ్చు.
నేను ఆయిల్ నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను ఆయిల్ అనేది మళ్ళీ వేయట్లేదు. ఇలా మొత్తం అంతా జాడిలోకి అయితే వేసేసుకోవాలి. జాడీలోకి వేసేసుకున్న తర్వాత చుట్టూరా ఏమీ ఉండకుండా చూసుకోవాలండి. ఇలా సైడ్ మనకి అది హోల్ చిన్నగా ఉంటుంది కాబట్టి పచ్చడి అనేది సైడ్కి పడుతూ ఉంటుంది. అలా కాకుండా నీట్గా తుడిచేసేసుకోవాలి. టిష్యూ పేపర్ తోటి నీట్గా తుడిచేసుకొని దాని మీద మూత పెట్టేసుకొని దాని మీద వస్తుంది కదా క్యాప్ అనేది, అది పెట్టేసుకునేటప్పుడు కూడా అది కూడా తడి లేకుండా చూసుకోవాలి. లాస్ట్లోకి దీని మీద బట్ట కప్పుతాం కదా, అది కూడా క్లాత్ అనేది నీట్గా పిండేసుకొని తడి ఏం లేకుండా చూసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా పెట్టేసుకొని ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసేసుకోవడమే. మీకు ఇలాంటి జాడీ లేకపోతే సీసా గ్లాస్ ఉంటుంది కదా, జాడి ఉంటుంది కదా, దాంట్లోకైనా పెట్టేసుకోవచ్చు. కానీ ప్లాస్టిక్ దాంట్లోకి వేసుకుంటే మాత్రం ముక్క అనేది చాలా తొందరగా మెత్తపడిపోతుంది, ఖరాబ్ అవుతుంది. ఇలా పింగాణి వాటిలోకి లేదంటే గాజు సీసాలోకి మాత్రమే పెట్టేసుకోవాలి పచ్చడి అనేది. అప్పుడైతేనే మనకి నిలువ ఉంటుంది, ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఇలా మూత పెట్టేసుకొని ఇలా పైనుంచి క్లాత్ పెట్టేసుకొని కప్పేసుకోవడమే. అంతేనండి, పచ్చడి అయితే సింపుల్గా రెడీ అయిపోతుంది కదా. ఇలా ఇది పచ్చడి అయిపోయిన తర్వాత స్పెషల్ ఉంటుంది కదా, మనకి వేడి వేడి అన్నం వండేసుకొని మనం ఊడ్చిపెట్టిన గిన్నెలోకి పచ్చడి ఉంటుంది కదా, అందులోకి వేసేసుకొని కలుపుకుంటూ తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుందండి. దీంట్లోకి ఇంకా ఏమీ రాదు, బిర్యానీ కూడా పనిచేయదు, అంత టేస్టీగా ఉంటుంది. కొంచెం నెయ్యి వేసేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుంది కదా. మనకి తెలంగాణ వాళ్ళకి ఇది ఒక ఎమోషనల్ కదా, చాలా చాలా బాగుంటుంది కదా. ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఉప్పు కారం అనేది. ఈ కొలతలతో తప్పకుండా పెట్టుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.